హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో తెలంగాణ అండ్ ఏపీ స్టేట్ మేనేజ్మెంట్ కోటాకు సంబంధించి చాలా మందికి చాలా డౌట్స్ ఉన్నాయి. ఈ డౌట్స్ ని క్లారిఫై చేయాలి అనే ఉద్దేశంతో ఈ రెండు కూడా కంబైన్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి అనుకుంటున్నాను. మనకి తెలంగాణ స్టేట్ లో మేనేజ్మెంట్ కోటాకు సంబంధించి ఫేజ్ 1 నోటిఫికేషన్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి రిలీజ్ అయింది. దానికి లాస్ట్ డేటు సెప్టెంబర్ 2వ తారీఖు మధ్యాహ్నం 2 గంటల వరకు టైం ఉంది. చాలా వరకు అందరూ పెట్టుకున్నారు వెబ్ ఆప్షన్స్. అయితే కొద్దిమందికి డౌట్ ఏంటంటే అసలు ఫస్ట్ ఫేజ్ లో కంపల్సరీ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలా అంటే ఖచ్చితంగా పెట్టుకోవాల్సిందే అని చెప్తున్నారు. వెబ్ ఆప్షన్స్ పెట్టుకోకపోతే అసలు నెక్స్ట్ రౌండ్స్ లో మీరు మరలా వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే అవకాశమే ఉండదు అని వెరీ క్లియర్ గా ఇక్కడ మనకి ఇన్స్ట్రక్షన్స్ లో ఇచ్చారు. కాబట్టి ఇంకా ఎవరైనా పెట్టుకొని వాళ్ళు ఉంటే దయచేసి ఇప్పుడు ఫస్ట్ ఫేజ్ లో మీరు పెట్టుకుంటేనే అప్పుడు మాత్రమే మీరు నెక్స్ట్ రౌండ్స్ లో పార్టిసిపేట్ చేసే అవకాశం లభించింది. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే కన్వీనర్ కోటా కేవలము ఫస్ట్ రౌండ్ మాత్రమే ఇప్పటి వరకు రిజల్ట్ డిక్లేర్ చేశారు మనకి. ఈ కన్వీనర్ కోటా రౌండ్ 1 లో సీటు రానటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ఒకవేళ కన్వీనర్ కోటా రౌండ్ 2 లో సీట్ వచ్చే అవకాశం ఉంటే వీళ్ళు ఆల్రెడీ మేనేజ్మెంట్ కోటాకి కానీ అప్లై చేసుకొని ఉంటే ఈ మేనేజ్మెంట్ కోటా ఇప్పుడు రౌండ్ 1 వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నప్పుడు సీటు వస్తే జాయిన్ అయితే ఈ కన్వీనర్ కోటా రౌండ్ 2 సీట్ అలాట్మెంట్ కానీ వస్తే ఇక్కడ నుండి ఇక్కడికి వచ్చే అవకాశం ఉందా లేదా అనేది చాలా మందికి డౌట్. ఖచ్చితంగా ఉంటుందండి. ఎందుకంటే అది కన్వీనర్ కోట అవ్వచ్చు లేదా మేనేజ్మెంట్ కోట అవ్వచ్చు. ఫస్ట్ రౌండ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కంపల్సరీ స్టూడెంట్స్ జాయిన్ అయితేనే నెక్స్ట్ రౌండ్స్ కి వెళ్తారు. ఇది ఎక్కడైనా సరే మనకి రూలు. సో మేనేజ్మెంట్ కోటాలో ఇక్కడ ఫస్ట్ రౌండ్ లో సీట్ వచ్చినప్పుడు సేఫ్టీగా మీరు ఏం చేస్తారంటే జాయిన్ అయిపోండి. ఎందుకంటే కన్వీనర్ కోట రౌండ్ 2 రిజల్ట్ రావడానికి ఇంకా టైం చాలా ఉంది మనకి. కాబట్టి మేనేజ్మెంట్ కోట 2వ తారీఖు మధ్యాహ్నం 2 గంటలకు అయిపోవడంతోనే మీకు రిజల్ట్స్ ఆల్మోస్ట్ 2వ తారీఖు రాత్రికి లేదా 3వ తారీఖు మీకు డిక్లేర్ చేసేస్తారు రిజల్ట్. కాబట్టి ఎవరైతే ఈ మేనేజ్మెంట్ కోటాలో సీటు వచ్చిందో వాళ్ళు ఇమ్మీడియట్ గా రిపోర్ట్ చేసి జాయిన్ అయిపోండి. జాయిన్ అయిపోయిన తర్వాత అంటే ఇక్కడ కనీసం ఒక 3 to 4 డేస్ మీకు టైం ఇస్తారు. ఈ 3 to 4 డేస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు ఫ్రీ ఎగ్జిట్ ఆప్షన్ ఉంటుంది. ఫ్రీ ఎగ్జిట్ అంటే మీరు ఒకవేళ జాయిన్ అయినా కూడా ఈ మధ్యలో కానీ అంటే ఇక్కడ 3 to 4 డేస్ జాయినింగ్ టైం ఇస్తారు. అలాగే ఫ్రీ ఎగ్జిట్ కి ఒక 2 డేస్ మరలా మీకు టైం ఇస్తారు. సుమారుగా ఒక వారం గడిచిద్ది ఇక్కడ. ఈ వారంలో మీకు కన్వీనర్ కోట రౌండ్ 2 రిజల్ట్ ఇచ్చేస్తారు. కాబట్టి ఇప్పుడు మీరు ఏం చేయొచ్చు, ఈ ఫ్రీ ఎగ్జిట్ 2 డేస్ లో ఈ 2 డేస్ లో మీరు ఇక్కడికి మేనేజ్మెంట్ కోటా కాలేజ్ దగ్గరికి వెళ్ళి ఇక్కడ సీట్ వచ్చి ఉంటే మీకు కన్వీనర్ కోటాలో అప్పుడు మీ సర్టిఫికెట్ తీసుకొని వచ్చి ఇక్కడ రౌండ్ 2 లో పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంది. సో మేనేజ్మెంట్ కోటాలో వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు సీట్ వస్తే జాయిన్ అవ్వాలా లేదా అనే వాళ్ళకి ఇది చాలా ఉపయోగపడుతుంది. జాయిన్ అవ్వండి సేఫ్టీగా. ప్రస్తుతం కట్ ఆఫ్ చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి జాయిన్ అయిన తర్వాత మీరు కన్వీనర్ కోటా రౌండ్ 2 లో సీటు వస్తే అప్పుడు ఈ మేనేజ్మెంట్ కోటా రౌండ్ 1 నుండి ఇక్కడ ఫ్రీ ఎగ్జిట్ తీసుకొని అప్పుడు ఇక్కడికి వచ్చి జాయిన్ అవ్వండి. అర్థమైందా? అలాగే ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఒకవేళ కానీ మీరు సీటు వచ్చి జాయిన్ అవ్వకపోతే ఫస్ట్ రౌండ్ లో మరలా సెకండ్ రౌండ్ లో పార్టిసిపేట్ చేసే అవకాశం ఉండదు అని చెప్తున్నారు. ఎందుకంటే ఇక్కడ జాయిన్ అవ్వలేదు అనుకుందాం, సపోజ్ మీరు అసలు మేనేజ్మెంట్ కోటాలో ఇప్పుడు మేము జాయిన్ అవ్వము, కన్వీనర్ కోట ఒక 3 రౌండ్స్ వరకు చూసి అప్పుడు మేనేజ్మెంట్ కోట చూద్దాము అనుకున్నారనుకోండి, అలా వీలు కాదు అని చెప్తున్నారు. ఖచ్చితంగా మీరు రౌండ్ 1 లో మేనేజ్మెంట్ కోటాలో సీటు వస్తే జాయిన్ అయ్యి తీరాల్సిందే. అంటే మీరు నెక్స్ట్ రౌండ్ లో మరలా పార్టిసిపేట్ చెయ్యాలంటే, ఎందుకంటే కన్వీనర్ కోటాలో రావచ్చు రాకపోవచ్చు మీకు తెలియదు కదా. ఖచ్చితంగా రౌండ్ 2 సీట్ మ్యాట్రిక్స్ చూసుకొని అక్కడ జస్ట్ బార్డర్ లో ఉంటే ఏమైనా ఛాన్సెస్ ఉండొచ్చేమో, కానీ అంటే గ్యారంటీగా అయితే మీరు చెప్పలేరు. కాబట్టి రౌండ్ 2 లో సీట్ వస్తుందో లేదో కన్వీనర్ కోటాలో నా డౌట్ ఉన్నటువంటి స్టూడెంట్స్ అయితే మాత్రం ఖచ్చితంగా మేనేజ్మెంట్ కోటాకు అప్లై చేసుకొని మీరు పేమెంట్ చేయడానికి రెడీగా ఉంటే జాయిన్ అవటం బెస్ట్. జాయిన్ అయిన తర్వాత మీరు రౌండ్ 2కి వచ్చేసేయండి. ఇక్కడ జాయిన్ అవ్వలేదు అనుకోండి, అసలు కన్వీనర్ కోటాలో సీటే రాలేదనుకోండి మీకు, అప్పుడు మీకు చాలా డేంజర్ కదా. ఇక్కడ మళ్ళీ నెక్స్ట్ రౌండ్స్ పార్టిసిపేట్ చేసే అవకాశం పోయిద్ది కదా జాయిన్ అవ్వకపోతే ఒకవేళ. అందుకని ఈ 2 పాయింట్స్ కూడా లింక్డ్ అండి. ఒకసారి మరలా ఆలోచించుకొని డెసిషన్ కరెక్ట్ గా తీసుకోండి. క్లియర్? ఇది తెలంగాణకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్.
అయితే ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే తెలంగాణ స్టేట్ లో ఎట్ ఏ టైం మేనేజ్మెంట్ కోటాలో ఎంబీబీఎస్ కి బీడీఎస్ కి కలిపి వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటారు. అంటే ఎంబీబీఎస్ కి బీడీఎస్ కి ఒకేసారి వెబ్ ఆప్షన్స్ ఓపెన్ అవుతాయి మీకు మేనేజ్మెంట్ కోటాలో. సో మేనేజ్మెంట్ కోటాలో బీడీఎస్ జాయిన్ అవ్వాలి అనుకునే వాళ్ళు మళ్ళీ సపరేట్ గా వస్తుందేమో అని వెయిట్ చేయొద్దు దయచేసి. ఇప్పుడే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి. ఇంకొక విషయం ఏంటంటే మేనేజ్మెంట్ కోటాలో ఒకవేళ ఎవరైనా ఎన్ఆర్ఐ స్టేటస్ లో కూడా మీరు పెట్టుకుంటూ ఉంటే మీరు కరెక్ట్ గా పెట్టుకున్నారో లేదో చెక్ చేసుకోండి. ఫస్ట్ బీక్యాట్ పెట్టుకోండి జాగ్రత్తగా, తర్వాత సీక్యాట్ పెట్టుకోండి. ఎందుకంటే బీక్యాట్ ఫీజు కొంచెం తక్కువ కాబట్టి అక్కడ వచ్చే అవకాశం ఉంటే ఫస్ట్ క్యాట్ బి పెట్టుకోండి, ఆ తర్వాత ఎన్ఆర్ఐ కాలేజెస్ పెట్టుకోండి. మీరు ఎంబీబీఎస్ కి పెడుతున్నారా, బీడీఎస్ కి పెడుతున్నారా, కోర్సు సెలక్షన్ కూడా జాగ్రత్తగా చేసుకొని మీరు ఏ కోర్సుకి పెట్టారో చెక్ చేసుకోండి, రీచెక్ చేసుకోండి ప్రతి ఒక్కరు కూడా. సో దిస్ ఈజ్ అబౌట్ తెలంగాణ స్టేట్ ఫేజ్ 1 మేనేజ్మెంట్ కోటా వెబ్ ఆప్షన్స్ నోటిఫికేషన్. ఇప్పుడు ఏపీ స్టేట్ లో మేనేజ్మెంట్ కోటా ఆల్రెడీ ఫస్ట్ రౌండ్ అయిపోయింది. ఇప్పుడు ఫేజ్ 2 అంటే రౌండ్ 2 వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటూ ఉన్నారు. ఇది కూడా సెప్టెంబర్ 2వ తారీఖు రాత్రి 9 గంటల వరకు మాత్రమే టైం ఉంది. ఆల్రెడీ చాలా మంది పెట్టుకున్నారు, ఇంకా పెట్టుకోవాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే పెట్టుకోండి. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే ఆంధ్రాలో అయితే ఫస్ట్ రౌండ్ లో కంపల్సరీ జాయిన్ అవ్వాలని రూల్ పెట్టలా. ఒకవేళ మీకు సీట్ వస్తే ఇష్టం ఉంటే జాయిన్ అవ్వండి, లేకపోతే వదిలేసుకోండి అని చెప్పారు. వదులుకున్నా సరే మీరు రెండో రౌండ్ కూడా ఎలిజిబుల్లే అని చెప్పారు. కాబట్టి మీరు ఒకవేళ ఫేజ్ 1 లో మీకు సీట్ ఎలాట్ అయ్యి కూడా మేనేజ్మెంట్ కోటా ఎంబీబీఎస్ సీటు వదులుకొని ఉన్నా సరే ఇప్పుడు మరలా రెండో రౌండ్ లో వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. ఒకవేళ మీకు ఆల్రెడీ ఫేజ్ 1 లో కానీ సీట్ అలాట్మెంట్ వచ్చింది అనుకోండి, ఇప్పుడు రౌండ్ 2 లో మీరు అప్గ్రేడేషన్ కి పెట్టుకుంటారు చాలా మంది. ఈ అప్గ్రేడేషన్ కి పెట్టేటప్పుడు ఎన్ని కాలేజెస్ పెట్టుకోవాలి అనేది చాలా మందికి డౌట్. ఎన్ని పెట్టుకోవాలంటే మీరు పెట్టుకునే కాలేజెస్ లో ఏదైనా ఒక కాలేజ్ కానీ ఇప్పుడు అప్గ్రేడేషన్ వస్తే ఇప్పుడు ఫేజ్ 1 లో వచ్చిన సీటు ఇమ్మీడియట్ గా క్యాన్సిల్ అయిపోతుంది. ఇది ఉండదు మీకు నచ్చినా నచ్చకపోయినా. ఇప్పుడు కొత్తగా ఏది వస్తే అది మాత్రమే మీరు వెళ్ళి జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ ఇది మీకు నచ్చలేదు అనుకోండి, అప్గ్రేడేషన్ పొరపాటున తెలియక ఏదో కాలేజ్ పెట్టేసుకున్నారు, వచ్చింది కానీ మీకు ఇష్టం లేదు, మేము మరలా ఫస్ట్ రౌండ్కి వెళ్ళి ఉంటాం అనుకుంటే కుదరదు. మీకు నచ్చినా నచ్చకపోయినా ఇక్కడికి వెళ్ళి జాయిన్ అయితేనే ఈ సంవత్సరానికి ఏపీలో మేనేజ్మెంట్ కోటాలో సీట్ అలాట్మెంట్ మీకు ఉంటుంది. లేదంటే నెక్స్ట్ రౌండ్స్కి వెళ్ళే అవకాశం కోల్పోతారు, ఇంకా తర్వాత రౌండ్స్కి వెళ్ళరు, అలాగే ఈ సీట్ కూడా క్యాన్సిల్ అవుతుంది. కాబట్టి అప్గ్రేడేషన్కి వెళ్ళే వాళ్ళు మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే కొన్ని కాలేజెస్ మాత్రమే సెలెక్టివ్గా జాగ్రత్తగా పెట్టుకోండి. ఒకవేళ కానీ ఇప్పుడు వెబ్ ఆప్షన్స్ రెండో రౌండ్లో పెట్టము, తర్వాత రౌండ్స్లో పెట్టుకుందాం మళ్ళీ మాపప్ రౌండ్లో అనుకుంటే అలా కూడా కుదరదు అని చెప్తున్నారు. ఖచ్చితంగా మీరు ఇప్పుడు సెకండ్ రౌండ్లో వెబ్ ఆప్షన్స్ పెట్టాల్సిందే. ఇంకొక విషయం, ఇప్పుడు వెబ్ ఆప్షన్స్ పెట్టిన తర్వాత సీటు వస్తే మీరు జాయిన్ అవ్వాల్సిందే. జాయిన్ అయితేనే అప్పుడు మాత్రమే నెక్స్ట్ రౌండ్స్ కి మీకు ఎలిజిబిలిటీ వస్తుంది, గుర్తుంచుకోండి. ఇక్కడ కేవలము ఎంబీబీఎస్ కి మాత్రమేనండి కౌన్సిలింగ్ వెబ్ ఆప్షన్స్. ఇక్కడ బీడీఎస్ కి సపరేట్ గా ఇస్తారు, మరలా ఒక 10 రోజుల తర్వాత ఇస్తారు. ఓకే, సో గుర్తుంచుకోండి. ఇక్కడ ఎందుకు కంబైన్డ్ గా చెప్తున్నానంటే ఈ వీడియోలో చాలా మంది స్టూడెంట్స్ మేనేజ్మెంట్ కోటాలు ఏపీకి అప్లై చేసుకున్నారు, తెలంగాణ కూడా అప్లై చేసుకున్నారు. అందుకనే ఒకే వీడియోలో నేను చెప్పవలసి వస్తుంది. ఇంకొకటి ఏంటంటే ఏపీలో ఇక్కడ చాలా మందికి డౌట్ ఏంటంటే ఇప్పుడు ఫేజ్ 1 లో ఒక సీట్ వచ్చింది, ఇప్పుడు అప్గ్రేడేషన్కి వెళుతున్నారు, మరలా ఫేజ్ 2 లో ఇంకొక సీట్ వచ్చింది అనుకుందాం. సో ఇది క్యాన్సిల్ అయిపోయింది, ఇప్పుడు ప్రెసెంట్ ఇది ఉంది, ఇక్కడికి వెళ్ళి జాయిన్ అవుతారు. మరలా మీరేమనుకుంటున్నారంటే ఫేజ్ 3 లో మరలా అప్గ్రేడేషన్ ఉండిద్దా అనుకుంటున్నారు. ఫేజ్ 3 లో అప్గ్రేడేషన్ ఉంది. ఎందుకంటే మనకి వెబ్ ఆప్షన్స్ లో ఎక్కడ కూడా ఫేజ్ 2 తర్వాత మీరు ఆగిపోవాలి అని ఎక్కడ చెప్పలేదు, మెన్షన్ చేయలే. అంటే డెఫినెట్ గా ఫేజ్ 2 నుండి ఫేజ్ 3కి అయితే అప్గ్రేడేషన్ ఉంటుంది. సో ఫేజ్ 2 తర్వాత మరలా ఫేజ్ 3కి అప్గ్రేడేషన్ ఉంది. అయినా సరే మీరు వీలైనంత వరకు ఫేజ్ 2లో బెస్ట్ కాలేజ్ తీసుకొని ఉండేలాగా చూసుకోండి. ఒకవేళ మీకు ఆర్డర్ ఆఫ్ మెరిట్ ప్రకారంగా ఆ ఛాన్స్ రాకపోతే ఫేజ్ 2 అయిపోయిన తర్వాత మరలా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు మీకు. ఆ ఇన్స్ట్రక్షన్స్ లో అప్పుడు మెన్షన్ చేస్తారు మీరు మరలా అప్గ్రేడేషన్ కి ఫేజ్ 3కి వెళ్ళొచ్చా లేదని 100% ఇక్కడ మీకు మరలా క్లారిటీ ఇస్తారు. అప్పుడు మీకు పక్కాగా ఉందా లేదా అనేది తెలిసింది. ఇది ఏపీలో. అంటే ఏపీలో మనకి ఫేజ్ 1 నుండి ఫేజ్ 2కి వెళ్ళొచ్చు, అలాగే ఫేజ్ 3 వరకు వెళ్ళొచ్చు. అదే మీరు తెలంగాణ తీసుకుంటే అలా లేదు. తెలంగాణ వాళ్ళకైతే కేవలము ఫేజ్ 1లో వస్తే కంపల్సరీ జాయిన్ అవ్వాలని పెట్టేశారు. ఇక్కడ నుండి కేవలము ఫేజ్ 2కి మాత్రమే అప్గ్రేడేషన్ ఉంది. ఇంకా ఫేజ్ 3 ఉంది అని ఎక్కడ కూడా చెప్పలా.
ఒకవేళ వీళ్ళు కూడా ఇచ్చారనుకోండి, అది మనకి ఫర్దర్ వెబ్ ఆప్షన్స్ నోటిఫికేషన్ లో మెన్షన్ చేస్తారు. అప్పుడు ఇస్తే చక్కగా మరలా ఇక్కడ వెళ్ళొచ్చు. అది మనం అప్డేటెడ్ నోటిఫికేషన్స్ చూసుకుంటూ ఉండాలి ఎవ్రీ టైం. అంతేకాదు ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ మనకి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఫ్రీ ఎగ్జిట్. ఎందుకు ఫ్రీ ఎగ్జిట్ గురించి చెప్తున్నానంటే ఈ రెండింటికి కూడా కనెక్టెడ్ గా మనకి ఆల్ ఇండియా కోటా ఒకటి ఉంది కదా. ఆల్ ఇండియా కోటా ఇప్పుడు ఏది స్టార్ట్ అవబోతుంది? థర్డ్ రౌండ్ స్టార్ట్ అవబోతుంది. సో ఆల్ ఇండియా కోటా థర్డ్ రౌండ్ స్కెడ్యూల్ ఏంటి అంటే అక్టోబర్ 3వ తారీఖు నుండి ఫ్రెష్ గా రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయింది. అంటే ఇప్పటి వరకు ఎక్కడా సీట్ రాకపోతే ఇంకా డీమ్డ్ యూనివర్సిటీ అన్నా ట్రై చేసుకుందాము అనుకునే వాళ్ళు, తక్కువ స్కోర్ ఉన్న వాళ్ళు ఇప్పుడు మళ్ళీ ఫ్రెష్ గా మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు. ఇంతకుముందు చేసుకొని ఉండకపోతే, ఆల్రెడీ చేసుకొని సీట్ రాకపోతే అదే రిజిస్ట్రేషన్ తో వెబ్ ఆప్షన్స్ డైరెక్ట్ గా పెట్టుకోవచ్చు. వెబ్ ఆప్షన్స్ వచ్చేసి అక్టోబర్ 5 నుండి స్టార్ట్ అవుతాయి. రిజిస్ట్రేషన్ 3 నుండి స్టార్ట్ అయిపోయింది. వెబ్ ఆప్షన్స్ మాత్రం 5వ తారీఖు నుండి యాక్టివేట్ అవుతాయి. 8వ తారీఖు వరకు వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే అవకాశం ఉంది. ఓకే. ఇక్కడ మీరు చాయిసెస్ లాక్ చేయొద్దు, ఆటోమేటిక్గా లాక్ అయిపోతాయి కాబట్టి ఎవరు కూడా లాక్ చేసుకోకండి. ఏదైనా మోడిఫికేషన్ చేసుకోవాలంటే మరలా అవకాశం రాదు మీకు. రిజల్ట్ వచ్చేసి అక్టోబర్ 11 రిజల్ట్ అంటున్నారు. జాయినింగ్ రిపోర్ట్ కి అక్టోబర్ 12 నుండి 18 వరకు థర్డ్ ఫేజ్ మాపప్ రౌండ్ అంటారు దీన్ని. ఈ జాయినింగ్ డేట్ 18th వరకు ఇచ్చారు. క్లియర్. అయితే ఇక్కడ ఎందుకు ఈ స్కెడ్యూల్ గురించి కూడా చెప్తున్నానంటే ఇప్పుడు ఏపీ, తెలంగాణ, ఆల్ ఇండియా కోటా ఈ మూడిటికి లింక్ ఉంది. చాలా మంది ఏంటంటే ఆల్రెడీ ఏపీ, తెలంగాణ కన్వీనర్ కోటాలో జాయిన్ అయ్యి ఉండొచ్చు ఒకవేళ, లేదా మేనేజ్మెంట్ కోటాలో జాయిన్ అయ్యి ఉండొచ్చు, లేకపోతే ఇప్పుడు అడ్మిషన్ రావచ్చు ఈ రౌండ్స్ లో. అలాంటప్పుడు ఒకవేళ ఇక్కడ మేము జాయిన్ అయిపోతే ఆల్ ఇండియా కోటాలో పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంటుందా అని చాలా మంది అడుగుతూ ఉన్నారు. ఇక్కడ మనకి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఫ్రీ ఎగ్జిట్ గురించి తెలియాలి. ఏపీలో ఏం చెప్పారంటే మనకి రౌండ్ 1 తర్వాత ఒక ఫ్రీ ఎగ్జిట్ ఉంటుంది. మరలా రౌండ్ 2 తర్వాత కూడా ఫ్రీ ఎగ్జిట్ ఇస్తారు. సో 2 ఫ్రీ ఎగ్జిట్లు వస్తాయి మనకి. అర్థమైంది కదా ఏపీలో. కాబట్టి ఒకవేళ మేనేజ్మెంట్ కోటాలో రౌండ్ 2లో సీటు వచ్చినా సరే, ఇక్కడ 11th మనకి రిజల్ట్ వచ్చి సీటు వస్తే ఒకవేళ ఇక్కడ ఇది వద్దు అనుకుంటే మీరు ఏపీలో ఆల్ ఇండియా కోటాకి వెళ్ళి అక్కడ డీమ్డ్ యూనివర్సిటీస్లో ఎక్కడైనా తీసుకుందాము, లేదా ఆల్ ఇండియా కోటాలో ట్రై చేసుకుందాం అనుకుంటే అప్పుడు ఈ రౌండ్ 2 తర్వాత వచ్చే ఫ్రీ ఎగ్జిట్ 2 డేట్స్ ఈ 11th తర్వాత ఉంటే అప్పుడు మాత్రమే ఈ సీటు వదులుకొని ఇక్కడ వచ్చిన సీటుకి వెళ్ళి జాయిన్ అవ్వండి. సీటు వచ్చాకే డెసిషన్ తీసుకోండి, రాకుండా డెసిషన్ తీసుకోవద్దు. అర్థమైంది కదా. ఏపీ వాళ్ళు 2 ఫ్రీ ఎగ్జిట్లు ఉంటే ఒకటి అయిపోయింది ఆల్రెడీ, రెండోది రాబోతుంది. ఎప్పుడు వస్తుంది అంటే మేనేజ్మెంట్ కోటా రౌండ్ 2 రిజల్ట్ వచ్చిన తర్వాత, జాయినింగ్ రిపోర్టింగ్ అంతా అయిపోయిన తర్వాత ఒక 2 days మనకి ఫ్రీ ఎగ్జిట్ డేట్స్ ఇస్తారు. ఆ 2 days సీట్ వచ్చి ఉంటే అప్పుడు మాత్రమే ఇక్కడ వద్దు అనుకుంటే ఇక్కడ నుండి ఇక్కడికి వచ్చి జాయిన్ అవ్వండి. ఇదైతే ఉంది ఫ్రీ ఎగ్జిట్. ఓకే. అదే తెలంగాణ తీసుకున్నాం అనుకోండి, సపోజ్ తెలంగాణలో అయితే మనకి కేవలము రౌండ్ 1 తర్వాత మాత్రమే ఫ్రీ ఎగ్జిట్ ఉంది. ఒకటే ఉంది ఫ్రీ ఎగ్జిట్. మనకి కన్వీనర్ కోటాలో క్లియర్గా ఇచ్చారు, మేనేజ్మెంట్ కోటాలో మెన్షన్ చేయలే వాళ్ళు. నేను అనుకోవటం మేనేజ్మెంట్ కోటా కూడా సేమ్ అలాగే ఉంటుంది అనుకుంటున్నాను. కాబట్టి కేవలము రౌండ్ 1 తర్వాత ఒక ఫ్రీ ఎగ్జిట్ మాత్రమే ఉంది. ఇంకా రౌండ్ 2 తర్వాత మళ్ళీ బయటకు వచ్చే అవకాశమే లేదు. ఇప్పుడు మేనేజ్మెంట్ కోటా ఫస్ట్ ఫేజ్ జరుగుతుంది కదా, ఈ రిజల్ట్ ఎప్పుడు వస్తుంది? 2వ తారీఖు కానీ లేదా 3వ తారీఖు కానీ వస్తుంది. ఈ 2వ తారీఖు లేదా 3వ తారీఖు వచ్చిన తర్వాత మీకు ఒక 3 days జాయినింగ్ డేట్స్ ఇస్తారు. 4th, 5th, 6th అనుకుందాం. 6th అయిపోయిన తర్వాత మరలా ఒక 2 days ఫ్రీ ఎగ్జిట్ ఇవ్వాలి, అంటే 7th, 8th అనుకుందాం. కానీ ఇక్కడ రిజల్ట్ ఎప్పుడు వస్తుంది? 11th వస్తుంది. మరి ఈ 7th, 8th ఫ్రీ ఎగ్జిట్ ఇచ్చారనుకుందామా ఇక్కడ రౌండ్ 1 తర్వాత, మరి ఈ డేట్స్ ఇక్కడ డేట్ మ్యాచ్ అవ్వట్లేదు కదా. ఒకవేళ వీళ్ళు ఏమైనా కనికరించి ఈ 7th, 8th కాదు, ఆల్ ఇండియా కోటా థర్డ్ రౌండ్ ఉంది కాబట్టి ఇక్కడ వరకు వెయిట్ చేద్దాము, ఇక్కడ ఫ్రీ ఎగ్జిట్ కూడా 11, 12 ఇద్దాం అనుకుంటే అప్పుడు హ్యాపీ. ఇక్కడ మేనేజ్మెంట్ కోటాలో మీకు వద్దు అనుకుంటే అప్పుడు ఇక్కడ నుండి ఇక్కడికి వచ్చేయచ్చు. అర్థమైంది కదా. సో మీరు తెలంగాణ స్టేట్ వాళ్ళైతే కేవలం రౌండ్ 1 తర్వాత మాత్రమే ఫ్రీ ఎగ్జిట్ ఉంది, ఇది గుర్తుంచుకోండి. ఇది మేనేజ్మెంట్ కోటా అయినా అంతే, కన్వీనర్ కోటా అయినా అంతే. రెండిట్లో కూడా ఓన్లీ రౌండ్ 1 తర్వాతే ఫ్రీ ఎగ్జిట్ ఉంది. ఒక ఫ్రీ ఎగ్జిటే ఉంది మీకు. ఇది తెలంగాణ వాళ్ళకి. అదే ఏపీ వాళ్ళకైతే 2 ఫ్రీ ఎగ్జిట్స్ ఉన్నాయి.
కన్వీనర్ కోటాకి ఉన్నాయి, అలాగే మేనేజ్మెంట్ కోటా కూడా ఉన్నాయి. ఏది ఏమైనా ఏ కోటా అయినా సరే ఇక్కడ సీటు వస్తేనే ఇక్కడ నుండి బయటికి రండి. ఏపీ అయినా తెలంగాణ అయినా. అర్థమైంది కదా? వచ్చే ముందు మీరు ఫ్రీ ఎగ్జిట్ డేట్స్ చూసుకొని అక్కడ కాలేజీ ప్రిన్సిపల్ని రిక్వెస్ట్ చేసి ఇక్కడ వచ్చిన అలాట్మెంట్ ఆర్డర్ని తీసుకొని వెళ్ళి చూపిస్తేనే అప్పుడు మాత్రమే వీళ్ళు మిమ్మల్ని రిలీవ్ చేస్తారు. మీ సర్టిఫికెట్స్ మీ పేమెంట్ ఇచ్చేస్తే రిలీవ్ చేస్తారు. చాలా జాగ్రత్తగా డెసిషన్ తీసుకోవాలండి. కంగారు పడకండి ఎవరు కూడా. చాలా క్రూషియల్ గా ఉంటది. ఊరికే అక్కడ నుండి ఇక్కడికి, ఇక్కడ నుండి అక్కడికి షఫుల్ అవటం కాదు. ఎందుకు వెళుతున్నాం అనేది కూడా ఆలోచించుకోండి. అసలు మనం చేస్తున్నది కరెక్టా కాదా, ఎందుకు క్యాన్సిల్ చేసుకొని వెళ్ళాలనుకుంటున్నాం అనేది ఫస్ట్ థింక్ చేసుకోండి. అంటే మీరు కాలేజ్ పరంగా చూసుకుంటున్నారా, లేక ఫీజు పరంగా చూసుకుంటున్నారా, లేకపోతే స్టేట్ పరంగా చూసుకుంటున్నారా, దేని గురించి అది కూడా ఆలోచించుకోండి. ఈ మూడింటిని కూడా మీరు కోఆర్డినేట్ చేసుకోవాలి. అలాగే తెలంగాణ స్టేట్ కన్వీనర్ కోట రౌండ్ 1 రిజల్ట్ ఇచ్చేస్తారు ఆల్రెడీ. ఇప్పుడు మనకి ఈ జాయినింగ్ డేట్ 3rd వరకు ఉంది. 3rd అక్టోబర్ అవటంతోనే ఫ్రీ ఎగ్జిట్ ఇచ్చేస్తారు. అంటే 4th 5th మాక్సిమం ఇచ్చేయచ్చు. ఇది అయిపోయిన తర్వాత మరలా సెకండ్ రౌండ్ వెబ్ ఆప్షన్స్ వస్తాయి. మరలా వెబ్ ఆప్షన్స్ వచ్చిన 2 days తర్వాత రిజల్ట్ ఇస్తారు. మరలా అగైన్ రిజల్ట్ ఇచ్చిన తర్వాత మరలా రిపోర్టింగ్. అంతే, ఇంకా ఫ్రీ ఎగ్జిట్ ఉండదు రెండో రౌండ్ తర్వాత. ఇక్కడ మనకి ఆల్రెడీ ఆల్ ఇండియా కోటా ప్రాస్పెక్టస్ లో రౌండ్ 3కి సంబంధించి ఫ్లో చార్ట్ కూడా ఇచ్చారు. నేను ఒక వీడియో కూడా చేశాను. ఇంకా ఎవరైనా చూడడం వాళ్ళు ఉంటే ఆ వీడియో చూడండి. ఇక్కడ కేవలం రౌండ్ 3కి సంబంధించిన కండిషన్స్ మాత్రమే ఒకసారి మరలా గుర్తు చేస్తాను. ఆల్ ఇండియా కోటా రౌండ్ 3లో ఎక్కడ సీట్ రాని వాళ్ళందరూ పార్టిసిపేట్ చేయొచ్చు. ఆల్రెడీ ఇంతకుముందు రిజిస్టర్ చేసుకుని ఉంటే మరలా చేసుకోవాల్సిన అవసరం లేదు. క్లియర్? రౌండ్ 2లో మీకు ఆల్రెడీ సీట్ వచ్చున్నా, లేదా రౌండ్ 1లో ఆల్రెడీ సీట్ వచ్చి జాయిన్ అయ్యున్నా, మీరు మరలా రౌండ్ 3లో అప్గ్రేడేషన్కి అయితే పెట్టుకునే ఛాన్స్ ఉంది. రౌండ్ 2 వరకు మీరు ఏ కాలేజ్లో ఉన్నారో అక్కడ నుండి అప్గ్రేడేషన్ వస్తే అక్కడ రిలీవ్ అయిపోయి మళ్ళీ రౌండ్ 3 కాలేజీకి వెళ్ళి జాయిన్ అవ్వండి. ఫస్ట్ టైం సీట్ అలాట్మెంట్ వచ్చిందనుకోండి, చక్కగా కాలేజీకి వెళ్ళి జాయిన్ అవుతారు. కానీ మాపప్ రౌండ్ 3rd రౌండ్ కాబట్టి ఒకసారి కానీ జాయిన్ అయితే సీట్ వచ్చి ఇంకా ఆ సీటు వదులుకునే అవకాశమే లేదని చెప్తున్నారు. కెన్ నాట్ అప్గ్రేడ్, కెన్ నాట్ రిజైన్. ఇంకా నెక్స్ట్ రౌండ్కి అప్గ్రేడేషన్కి వెళ్ళడానికి వీల్లేదు. అలాగని సీటు వదులుకోవడానికి కూడా లేదు. ఖచ్చితంగా మీరు ఆల్రెడీ మీ సర్టిఫికెట్స్ కాలేజెస్లో పెట్టారు కదా, జాయిన్ అయిపోయారు కదా, ఇంకా ఆ సర్టిఫికెట్లు మీకు రావు అని అర్థం. ఇవ్వరు వాళ్ళు. కంపల్సరీ మీకు నచ్చినా నచ్చకపోయినా కంటిన్యూ అవ్వాల్సిందే. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మీకు సీట్ ఎలాట్ అయింది అనుకోండి, సీట్ ఎలాట్ అయ్యి మీకు ఇంట్రెస్ట్ లేదు జాయిన్ అవ్వటం. ఎందుకు? ఆల్రెడీ మీరు మీ స్టేట్లో ఎక్కడో జాయిన్ అయిపోయారు అనుకుందాం మంచి కాలేజ్లో, ప్రాబ్లం ఏమి లేదు, వదులుకోవచ్చు. ఇక్కడ సీట్ వచ్చి జాయిన్ అవ్వాల్సిన కంపల్సరీ రూల్ ఏం లేదు. మీకు నచ్చకపోతే వదిలేసేయండి. ఎందుకంటే మీ స్టేట్ నుండి రావడానికి కుదరట్లేదు అనుకోండి, ఇంకా మీరు ఒకవేళ వెబ్ ఆప్షన్స్ పెట్టినా, సరదాగా తెలిసి తెలియక పెట్టినా, ఇక్కడ సీటు వచ్చినా మీరు వదులుకోవచ్చు. నచ్చకపోయినా, మీకు వీలు కాకపోయినా జాయిన్ అవ్వడానికి. అప్పుడు ఏమవుతుంది? మీరు కట్టిన సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ క్యాన్సిల్ అవుతుంది అని చెప్తున్నారు. తర్వాత మరలా స్ట్రే వేకెన్సీ రౌండ్లో పార్టిసిపేట్ చేసే అవకాశం ఉండదు. అంతే, సింపుల్. ఇంకొకటి ఏంటంటే అసలు సీటే రాలేదు, ఏ రౌండ్లో కూడా సీట్ రాలేదనుకోండి, వాళ్ళు చక్కగా 4th రౌండ్ స్ట్రే వేకెన్సీ రౌండ్కి వెళ్ళిపోతారు. అయితే ఇక్కడ చాలా మందికి డౌట్ ఏంటంటే ఏపీ స్టేట్లో అలాగే తెలంగాణ స్టేట్లో కన్వీనర్ కోటాలో ఆల్రెడీ మీకు మంచి కాలేజెస్లో సీట్ వచ్చి జాయిన్ అయిపోయారు అనుకుందాం. ఏపీలో 1 టైం వెబ్ ఆప్షన్స్ కాబట్టి ఆల్మోస్ట్ చాలా మంది సెటిల్ అయిపోయారు కాలేజెస్లో జాయిన్ అయిపోయి. సపోజ్ ఎగ్జాంపుల్ ఆంధ్ర మెడికల్ కాలేజ్ తీసుకుందాం, ఏఎంసి. ఎందుకంటే ఎక్కువ టాపర్స్ ఇక్కడ ఉన్నారు. వీళ్ళకి ఫస్ట్ అటెంప్ట్లోనే ఫస్ట్ కాలేజ్లో వచ్చేసింది అనుకోండి, వీళ్ళు రీటైన్ ఆప్షన్తో అక్కడ ఉండిపోయారు. ఇంకా వీళ్ళకి అప్గ్రేడేషన్ ఇంకా అవసరం లేదు, రీటైన్ కూడా వాళ్ళు ఇవ్వక్కర్లా, ఆటోమేటిక్గా రీటైన్ అయిపోయినట్లే. అయితే ఈ స్టూడెంట్ ఏమనుకుంటున్నాడంటే ఇప్పుడు ఒకవేళ ఆల్ ఇండియా కోటా 3rd రౌండ్లో ఏదైనా ఎయిమ్స్ లాంటివి దొరుకుతాయేమో, నేను మరలా ట్రై చేసుకుంటాను అనుకుంటున్నాడు. ఇక్కడ ఈ స్టూడెంట్ బయటకు వచ్చే అవకాశం ఉందా లేదా అనేది చాలా మందికి డౌట్. రావచ్చా లేదా అనేది ఎలా తెలిసిద్దంటే, మనకి ఆల్ ఇండియా కోటా రిజల్ట్ ఎప్పుడని చెప్పారు? అక్టోబర్ 11 అన్నారు. అక్టోబర్ 11 రిజల్ట్ కాబట్టి ఇక్కడ ఏపీ కన్వీనర్ కోటా సెకండ్ రౌండ్ రిజల్ట్ కూడా అయిపోయింది, రావటం ఇచ్చేశారు. ఇంకా రావాల్సింది ఏంటి? రౌండ్ 3 రిజల్ట్ రావాలి మనకి. ఆల్రెడీ కన్వీనర్ కోటా సెకండ్ రౌండ్ రిజల్ట్ కూడా ఇచ్చేశారు. స్టూడెంట్స్ జాయిన్ అయిపోతున్నారు. జాయినింగ్ రిపోర్టింగ్ కూడా కంప్లీట్ అయిపోతుంది. ఇక్కడ రౌండ్ 2 రిపోర్టింగ్ టైం కూడా 3rd అక్టోబర్ 3 గంటల వరకు మాత్రమే ఇచ్చారు. ఇది అయిపోయిన తర్వాత ఏం చేస్తారు వీళ్ళు? ఒక 2 days మరలా ఫ్రీ ఎగ్జిట్ ఇవ్వాలి. ఈ ఫ్రీ ఎగ్జిట్ ఎప్పుడు ఇవ్వచ్చు? సుమారుగా 4, 5 తారీఖులు ఇవ్వచ్చు అనుకుంటున్నాను నేను. ఫ్రీ ఎగ్జిట్ అంటే రౌండ్ 2 తర్వాత ఫ్రీ ఎగ్జిట్. సో
ఒకవేళ ఇక్కడ జాయిన్ అయినటువంటి స్టూడెంట్స్ ఎవరైనా రౌండ్ 1లో కానీ రౌండ్ 2లో కానీ ఆల్రెడీ రీటైన్ ఇచ్చినా సరే ఏఎంసీలో వాళ్ళే కాదు, మిగతా కాలేజెస్లో కూడా మేము రీటైన్ ఇచ్చాం కదా బయటకు రాలేం కదా అనుకోకర్లేదు. రీటైన్ ఇచ్చినా సరే ఒకవేళ మీరు వద్దు అనుకొని బయటకు వచ్చారంటే వచ్చేయొచ్చు. ఎప్పుడు రావాలి అంటే ఈ రౌండ్ 2 తర్వాత ఫ్రీ ఎగ్జిట్ డేట్స్ ఎప్పుడు ఇస్తారో మనకు తెలియదు. అంటే 4th 5th అవ్వచ్చు, లేదా 6th 7th అవ్వచ్చు, లేదా ఆల్ ఇండియా కోటా రిజల్ట్ చూసి అప్పుడు ఇద్దాంలే, ఒకవేళ స్టూడెంట్స్ వెళతారేమో అని ఆలోచించుకొని ఇవ్వచ్చు. ఇది మనకు తెలియదు, యూనివర్సిటీ నిర్ణయం ఇది. వెబ్సైట్ లో మనకి ఈ డేట్స్ అనౌన్స్ చేసిన తర్వాత ఈ డేట్స్ లో ఈ డేట్ మ్యాచ్ అయితే ఇక్కడ ఒకవేళ కానీ మీకు ఆల్ ఇండియా కోటాలో మీరు పార్టిసిపేట్ చేసి వెబ్ ఆప్షన్స్ పెట్టుకొని సీటు వస్తే అప్పుడు ఇక్కడ డేట్స్ కానీ ఈ 11th తర్వాత కానీ ఉంటే మ్యాచ్ అయితే అప్పుడు ఇక్కడ నుండి ఇక్కడికి వచ్చి జాయిన్ అవ్వచ్చు. ఇది కొంచెం జాగ్రత్తగా ఆలోచించుకొని ఈ డేట్స్ ఇక్కడ రిజల్ట్ డేట్ మ్యాచ్ అవ్వాలి. అప్పుడు మాత్రమే మీరు ఇక్కడ నుండి ఇక్కడికి డేర్ చేయండి. ఇది రాకుండా సీట్ రాకుండా ముందుగా ఎవరు కూడా ధైర్యంగా బయటకు రావద్దు. క్లియర్? ఇంకొక విషయం, ఆల్ ఇండియా కోటా రౌండ్ 2లో కొద్దిమందికి సీట్స్ వచ్చినాయి. వీళ్ళు వద్దు అనుకొని ఏపీలో లేదా తెలంగాణలో జాయిన్ అయిపోయారు. అది కన్వీనర్ కోట అవ్వచ్చు, లేదా మేనేజ్మెంట్ కోట అవ్వచ్చు, ఏదైనా కానివ్వండి. సీట్ వద్దు అనుకుని వచ్చిన తర్వాత వద్దు అనుకున్నారు వీళ్ళు. మరి వీళ్ళు ఇప్పుడు రౌండ్ 3లో పార్టిసిపేట్ చేసే అవకాశం ఉందా అంటే అవకాశం ఉండదు. ఎందుకంటే వీళ్ళు ముందే చెప్పారు, ఆల్ ఇండియా కోటా రౌండ్ 2 తర్వాత మీకు సీట్ వచ్చి కానీ వదులుకుంటే సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ వదులుకొని మీరు బయటికి వెళ్ళిపోవాలి. మరలా మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి, థర్డ్ రౌండ్లో పార్టిసిపేట్ చేయాలంటే ఫ్రెష్గా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అని చెప్పారు. కాబట్టి మీరేం చేయాలి, ఇప్పుడు మరలా థర్డ్ రౌండ్లో పార్టిసిపేట్ చేయాలంటే మరలా ఫ్రెష్గా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి వచ్చింది. ఇది రూల్ ప్రకారంగా జరిగిద్ది. కాకపోతే ఫ్రెష్గా రిజిస్ట్రేషన్ చేసుకోమంటాడా లేకపోతే పాత సెక్యూరిటీ డిపాజిట్నే వాడుకొని లాగిన్ అయ్యి పెట్టుకొని ఇస్తాడా అనేది మీరు ఒకసారి లాగిన్ అయ్యి ట్రై చేస్తే తెలిసిద్ది. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే ఎవరైనా సరే ఇలాంటి కండిషన్లో ఉంటే రౌండ్ 2లో వచ్చి వదులుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి లాగిన్ అయ్యి ఆల్ ఇండియా కోటా థర్డ్ రౌండ్ కూడా ఎలో చేస్తుందేమో ట్రై చేయండి. మీకు ఈ క్లారిటీ ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఈ వీడియో చేశాను. సో దయచేసి ఈ వీడియోని క్షుణ్ణంగా వినండి. విష్ ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ.